హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను బెండకాయ ఫ్రై చూపించబోతున్నాను. సాంబార్లోకి అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే బెండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని, కొంచెం బియ్యపిండి వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే ఈ కార్న్ ఫ్లోర్ అనేది ముద్దగా అయిపోతుంది. బెండకాయలకి అసలు పట్టుకోదు. ఈ బెండకాయల్ని మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. లేదంటే తడిగా జిగురుగా ఉంటాయండి. ఈ ఫ్రై మంచిగా అవ్వదు. ఇలా ఆరబెట్టుకుంటే తడి ఏం లేకుండా జిగురుగా ఉండకుండా ఫ్రై మంచిగా వస్తుంది. ఇలా కలుపుకున్న బెండకాయల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సాంబార్కి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేనైతే సాంబార్లో వేసుకొని నలుచుకొని తింటున్నానండి. ఈ ఫ్రై అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.